అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 23వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి శుక్ల త్రయోదశి రాత్రి 8:54 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజాము 6:27 వరకు. తదుపరి పునర్వసు. ఈరోజు పర్వదినం ప్రదోష వ్రతం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. సంతాన విద్య విషయాలపైన దృష్టి సారించాలి. తల్లితరపు బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తదుపరి వృషభ రాశి. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. తదుపరి మిథున రాశి. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలను అందుకుంటారు. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకుంటారు. తదుపరి సింహరాశి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. రుణ సమస్యల నుండి బయటపడతారు. తదుపరి తులారాశి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ మీకు నిదానంగా పూర్తి చేసుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విద్యా విషయాలపైన కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపైన మీ ఆలోచన విధానం మార్చుకోవడం చాలా మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి అవ్వవు. తదుపరి మకర రాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూక్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి కుంభరాశి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మీకు చాలా మంచిది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తల్ని అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి మీనరాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మీకు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరిగిపోతుంది.